లక్ష్మీదేవికి కుబేలమని పలకి అలా ఎదురొస్తా ఉంది. ఎదురొచ్చి ఎంత పని చేసేరు నా విడిచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకుని పలికిలో ఊరేగుతున్నారా? ఆ పలికిలో ఉన్న ఆ పలికిలో ఉన్న పద్మావతి ఉందంట. ఎంత పని చేసేరు నా పిల్లవాలేదని అబద్ధమాడే నన్ను పెళ్ళాడేరు నా నాయన బొక్క ప్రసాద్ గారు మహానుభావులు ఆ గృహాతానికి ఏడుకొండ వారికి కలగా 51 రూపాయలు వారికి ఇచ్చారు. వారి కుటుంబాన్ని ఏడుకొండవాడు తోడిగలిగి సాయగలిగి పేరుగలిగి నాయన పిల్లి శంకరం గారు మహానుభావులు ఖాతాలకి ఏడుకొండ వాడికి కలగా 51 రూపాయలు వాడికి ఇచ్చారు. వారి కుటుంబాన్ని ఏడుకొండ వాడు తోడిగలిగి సాయగలిగి పేరుగలిగి లక్ష్మీదేవి పలికి ఉన్న పద్మావతి ఉందంట. ఎంత పని చేసేరు నా పిల్లవాలేదని అబద్ధమాడే నన్ను పెళ్ళాడేరు నా పలికలు ఉన్న శ్రీనివాసుడు అంటున్నాడా? పద్మ లక్ష్మి మీరిద్దరు కంగారు పడకండి. నేను విష్ణుమూర్తి అవతారంలో లక్ష్మీదేవి నిన్ను పెళ్ళాడేను. ఈ శ్రీనివాస అవతారంలో పద్మావతి నిన్ను పెళ్ళాడేను. నేను ఈ శ్రీనివాస అవతారం విడిచిపెట్టి ఏడుకొండవాడు ఎంకర బావుగా విడిచి కొడతాను. లక్ష్మి నా మేనమామ కూతురిగా అరివేలు మంగహాదేవిగా నువ్వు వెలిసి కొడతావు. నా మేనమామ కూతురిగా పెళ్ళాడతాను. పద్మ నువ్వు కంగారు పడుకో. నేను ఏడుకొండలో పువ్వు కుట్రలు కట్టించుకుంటాను. ఏడుకొండలో ఏలుకుంటాను. భూనాచారి అని పేరు పొందుతావు అని మాడిచేండు గోవిందా. ఆయన శ్రీనివాసుడు ఏడుకొండవాడు ఎక్కడ పోగా వెలిసిపోతాడు గోవిందా. ఆయన ఏ ఊరు డబ్బైలో ఏ పల్లెగానే పల్లెగానే చిత్తూరు జిల్లంటే దివోదర బాధే రాజు రాణి పేరిందేవి ఆదిత్య పురుషులు ఏలుతున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి రాజు తిమ్మరాజు రాణి పేరిందేవి వారి సంతానం కొరకు ఎన్నెన్నో పుణ్యాలు చేస్తున్నారంట. తల్లి గర్భాన తొలసూరు గర్భాన ఎవరో జన్మాలే గోహింద అంటారు. మహారాజు జన్మలయ్యాడు. నమ్ములు పెట్టారు ఎండి నామాల నమ్ములు పెట్టారంటే అంత క్రితం పాటు మధుమతి పుట్టింది. 3 బొట్లు నిపుణం పెట్టి నామాలను పేరు పెట్టారు. ఈనాటి వరకు అలా ఎలిసి పుట్టినాయి. రెండవ గర్భానే ఎవరు జనమాలో జన్మలయ్యాడు. మూడవ గర్భానే ఎవరు జనమాలో జనమలయ్యాడు. పగులు తీర్థాల మాయెచ్చుకుందో నాలుగు గర్భానే ఎవరు జనమాల
జన్మలయ్యాడు బెండపూడి వెంకన్న జనమలయ్యాడు ఐదవ గర్భాన్ని ఎవరు జన్మాలు ఐదవ గర్భాన్ని ఎవరు జనమాలా జన్మలయ్యాడు యాన వెంకటరమణ జనమలయ్యాడు ఎత్తుకుంటూ యానముదే కాలమా ఎత్తుకుంటూ ఆరవ గర్భాన్ని ఎవరు జన్మాలు ఆరవ గర్భాన్ని ఎవరు జనమాలు ఆ గోవింద తాళం పడుకుంది రే కుర్రండ్రమరా నాయన ఆరవ గర్భాన్ని ఎవరు జన్మాలు ఆరవ గర్భాన్ని ఎవరు జనమాలా ఆ గోవింద ఆయన ఈ ఐదు తమ్ములు జన్మ అయిన తర్వాత ఆయన తీర్థాలు ఎంచిగా జరుగుతున్నాయి ఇంట్లో తీర్థాలు ప్రబలంగా ఉంటాయి ఆరవ గర్భాన్ని ఎవరు జన్మాలు ఆరవ గర్భాన్ని ఎవరు జనమాలా పుట్టబాదుల్లోనే పుట్టి పెరిగాడు పుట్టబోదుల్లోనే పుట్టి పెరిగాడు దోసబాదుల్లోనే తల్లి పెరిగాడు దోసబాదుల్లోనే తల్లి పెరిగాడు పుట్టగోలు మీద ఉరుగొండ సామె పుట్టుకోలు మీద ఊరుకున్న సామె కన్నా జన్మలయ్యాడు వాడు బిల్లం కన్న జనమలయ్యాడు వాడపిల్ల తీర్థాలు మా ఎత్తుకుంటే వాడ బిల్లు మా ఎత్తుకుంటే చుట్టూ ఏకాదశి రోజుని ఏకాదశి రోజుని మా ఇచ్చిగా ఉంటాయి వాడపిల్ల తీర్థాలు మా ప్రబలంగా ఉంటాయి బాబు ఓయ్ చుట్టూ అంటే ఏడాదిగో చుట్టూ ఏకాదశి రోజుని ఏకాదశి రోజు అది ఇప్పుడైతే ప్రతి శనివారం రంగరంగ వైభోగంగా ఉంది శనివారం కూడా రంగరంగ వైభోగంగా ఉంది ఆయన ఓయ్ ఆరు తమ్ములు జన్మలైన తర్వాత ఆ రోజుకు ఆ రోజు గడుతూ ఉంది జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది ఒకరికొకరు పెళ్లి అవుతున్నాయి పెద్దలు వస్తున్నాయి ఎవరు పట్టణాలు పంచుకున్నారు ఏడుతున్నారు ఈ తల్లి గారి పేరు తోకి చెప్పరిసి ముచ్చట్లు తీరిని రెప్పల మెరిసి కాలం తీరింది ఆ ముసలి వారి గర్భాసానే ఆ శ్రీనివాసుడు ఓయ్ అలా గర్భాసం అక్కడికి పోయిందా అలా ఎప్పుడైతే గర్భాసం పడ్డాడు ఈ తల్లి గారి పేరు దేవి రెండు ఏళ్ళలో నెల మహావోయమ్మ గడిచేనే అమ్మా గడిచే నెల మహావోయమ్మ మూడు ఏళ్ళలో నెల మహావోయమ్మ మూడు ఏళ్ళలో నెల మహావోయమ్మ మొత్త పెట్టాలయ్యన మహావోయమ్మ నాలుగు నెలలో నెల మహావోయమ్మ నాలుగు నెలలో నెల మహావోయమ్మ ఎగుళ్ళు వచ్చేనోల మహావోయమ్మ ఐదు నెలలో నెల మహావోయమ్మ ఐదు నెలలో నెల మహావోయమ్మ నరకట్ల బిగువయ్యన మహావోయమ్మ ఆరు నెలలో నెల మహావోయమ్మ ఆరోహణంలో నెల మావోయమ్మ నరకట్ల బిగువయ్యన మావోయమ్మ ఈ ఏరోహణంలో నెల మావోయమ్మ ఏరోహణంలో నెల మావోయమ్మ ఆగ్లంతలొచ్చెనోల మావోయమ్మ ఎనిమిది నెలలో నెల మావోయమ్మ ఎనిమిది నెలలో నెల మావోయమ్మ ఎమిడి రూపం వచ్చిన మావోయమ్మ ఎమిడి రూపం వచ్చిన మావోయమ్మ తొమ్మిది నెలలో నెల మావోయమ్మ తొమ్మిది నెలలో నెల మావోయమ్మ బాలుడు రూపముల మావోయమ్మ ఈ ఒక్కొక్కరి పొచ్చన మావోయమ్మ ఒక్కొక్కరి పొచ్చన మావోయమ్మ ఒక్కొక్కరి పొచ్చన మావోయమ్మ డొక్కలో పొడిచిన మావోయమ్మ
ఆరుగురిని కన్నానేలమ్మా ఓయమ్మ ఎంత బాధ పడలేదేలమ్మా ఓయమ్మ అమ్మా ఓయమ్మ అమ్మా ఓయమ్మ అమ్మా ఓయమ్మ మంచి ముహూర్తం ముందు మంచి గడియ ముందుని ఆ స్వాములు వారు ఏడుకున్నవాడు పట్టడు గోవిందా అందరూ గోవిందా గోహిందన్నారా అడ్డాల బాలాల గోహిందన్నారు ఆడే బాలాల గోహిందన్నారు బాగేదే బాలాల గోహిందన్నారు అంబ అంబ నారసాగిని కదులొచ్చిని ఎలుగొచ్చిని కాంతిచ్చింది వాళ్ళకి ముఖ సింగారంగా ఉంది పెద్దక్క చూడచక్కని బాడు పుట్టాడంట వెళ్దామే వాళ్ళకొచ్చి ఉయ్యల్లో బాల్ని అలా తొక్కు చూస్తున్నారు అలా తొక్కు చూసి పెద్దక్క నా మాలవాడు తిరుపతి కన్నా దశావతారుడు పొగుడుతుంటే ఉయ్యల్లో బాడు ఎక్కి పడతా ఎడా సాగుతున్నాడు జోలపాట పాడుతున్నాడు ఉయ్యాలో జోగులే వందర ఉయ్యాల ఉయ్యాలో జోగులే వందర ఉయ్యాల బియ్యమ్మ ఉయ్యాలో ఉయ్యాలో లేచద్ర ఉయ్యాల పాలిచ్చ బియ్యమ్మ ఉయ్యాలో పట్నమ ఎల్లెద్ర ఉయ్యాల నల్ల వాడ ఉయ్యాలో నామల గలవాడ ఉయ్యాల ఎప్పుడైతే జోలు పడ్డారో బాడు ఒత్తుగా నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు ఆ రోజు గడుచుతున్నది జరుగుతున్నది గడుతూ ఉంది జరుగుతూ ఉంది బాడు ఎదిగిపోయాడు దేకుతానున్నాడు పాకుతున్నాడు పాకుతున్నాడా వేసుతున్నాడు తపడపాడుగులు వేసుతున్నాడు వేసుతున్నాడు చెల్లరగా అల్లర్లు చేసి జగంటాడు ఆ పిల్లల కొట్టు ఏ పిల్లల కొట్టు ఆ పిల్లలు కొడుతున్నాడు ఈ పిల్లలు కొడుతున్నాడు దొరకపోతే ఇంటి మీద బెట్టే సీపొక్కుతున్నాడు ఎప్పుడు కొడుతున్నాడు పెద్దక్క కొడుకున్నాడు పిక్కువాడే కొడుకున్నది ఉంచుకుంటాడు లంచమంటారు అక్కలందరూ కూడారు అక్క కూడే అక్కలంతా కూడు రొక్కంగా కూడు వాడలకే బయలుదేరే కొడుకు ఎంకన్నా నువ్వు వంచుకోవే కొడుకు ఎంకన్నా నువ్వు వంచుకోవే కొడుకు వంచుకుంటావా మమ్మల్ని లంచమంటావా ఎవరంటే నీ చిన్న కొడుకే నా చిన్న కొడుకు అవునే శ్రీనివాసరావు అయ్యి బాబు ఏం చేశాడే మా పిల్ల పడుకుని వెళ్ళాడే మా పిల్లడు మా పిల్లలు కొట్టాడు మా పిల్లడు మీ పిల్ల కొట్టాడా ఆడు ఇప్పుడు కూడా ఇంట్లో ఉన్నాడు అయితే కేక వేసి వస్తాం నా కొడుకు నా కొడుకు కాదమ్మా మరి ఎవరగానే నా కొడుకు ఎంకన్నా మా ఇంట నుండి నా కొడుకు ఎంకన్నా మా ఇంట నుండి నా చిన్న కొడుకు నా శ్రీనివాసరావు బాబోయ్ రాత్రి నుంచి ఇంట్లో చేతులుగా రాలేదు అయితే కేక వేసి వస్తాం అలాగనే మాగారంగా అల్లారి ముద్దుగా కుమార చిన్ని కుమార సింధి కుమార నా చిన్ని కుమార నా శ్రీనివాస నా సింధి కుమార నా శ్రీనివాస అక్కలందరూ కూడే రొక్కంగా కూడే అక్కలంతా కలిసి రొక్కంగా కూడే నీతోటి ఆటలకి వారొచ్చినారు నీతోటి వాడలకి వారొచ్చినారే కుమార ఎవరమ్ముగానే
యవరంబుగాను రామయ్య కుమార లక్షగడిగారు రామయ్య కుమార లక్షపతి గారే ఓయ్ మాగారంగా హరి ముద్దుగా స్వాములు వారు ఏడుకొండవాడు ఓయ్ ఎల్లిమాయలు వాడు ఎల్లిఫైలాగా సినిమాలతోటి అలా కళ్ళు కళ్ళు మంట వచ్చాడు తల్లి అలా ఒంగు వందనం చేశాడు వంద చేయగానే కూడా ఓయ్ ఓలే పెద్దక్క ఇంట్లో ఉన్నాడు ఆడెవడో గాని ముక్కు మీద వేలేసి ఎవరింటిగా వెళ్ళిపోతా ఉన్నారు స్వాములు వారు ఏడుకొండవాడు ఎల్లిమాయలు వాడు ఎల్లి అక్కడికి ఎదురొస్తున్నాడు అలా ఎదురొస్తా ఉన్నాడు ఓలు పెద్దక్క మాయమ్మతో మీరు ఏమి చెప్పారే పక్కల పిల్లల పాయులు చేసే అత్తగే గోడలకి కయ్యమ్మ పెట్టే గట్టిగా కొల్లారు చేయడంట అందరూ కూడా పారిపోరంట అయితే ఒక రోజుని కన్నా తల్లి పేరు దేవి పొద్దున్న లేసి పౌడు మీద తట్టుకునే నేలకే వచ్చే నేలకొచ్చింది పెద్దక కొడుకున్నాడు మా పింక్ వాడే విడిచిపెట్టిందే తిరుగుతున్నాడే పెళ్లి పెడకులు లేవు ఉంటాడో ఊడిపోతాడో ఎవరు తోసిన మాట తిడతా ఉన్నారు కన్నా తల్లి పేరు దేవికి కళ్ళారా చూసి చెవులారగించింది గుబేలు అని ఇంటికి వచ్చి ఆ పౌడు మీద పక్కనెట్టి మీ తండ్రి గారి తోటి ఓయ్ ఓయ్ ఓ మన ఆరుగురు కుమారులకి పెళ్ళైన పెద్దలుగా వచ్చినాయి ఎవరు పంచుకున్నారు వెళ్తున్నారు మన ఏడో వాడు శ్రీనివాస్కి చక్కర కైన్ చూసి కళ్యాణం జరపాలండి పేరు దేవి ఆ చేతి మీదుగా కళ్యాణం చేశాను ఏడు నా చేతి మీద జరగకూడదు అన్నారు మన గోధుమ పెడదాం ఆ గోధుమ వారిని కుమార పెద్ద కుమార ఓ పెద్ద కుమార రాజు పోయిందే ఓ పెద్ద కుమార రాజు పోయిందే ఆపదే వచ్చింది అడ్డుకోవాలి ఆపదే వచ్చింది అడ్డుకోవాలి కట్టాలే వచ్చాయి కలుసుకోవాలి కట్టాలే వచ్చాయి కలుసుకోవాలి అలాగని ఎప్పుడైతే పొడిగిందో గోవిందరాయలు వారు 6 మూలు అంటూ ఉంటాడు 9 పడుకుంటాడు జనబాబుడు ఆయన అలా చేస్పాన్ మీద అలా పవలించున్నాడు కాళ్ళకాడ శ్రీలిచ్చి భూళ్ళు అలా కాళ్ళు ఎత్తుతూ ఉంటారు తుళ్ళు వెళ్ళేసి మా కన్నా తల్లి పేరు దేవి అట్టుకోమంటుంది కలుసుకోమంటుంది అక్కడ మాయమయ్యి ఆ తల్లి దగ్గరికి వచ్చి వందనం చేసి వినిపించమన్నాడు రాజు గోయిందు తమ్ముడికి పెద్దలు కలిసి పంచుకున్నారు వెళ్తున్నారు తమ్ముడు ఏడవడు శ్రీనివాసుకి కళ్యాణం జరపాలి 6 మొత్తాలో 3,000 చేయంగా 10,000 చేయంగా ఆరుగురు కూడా పొద్దున్న లేసి బయలుదేరారు తర్పనే కోనేరుకి బయలుదేరారు ముచ్చాల రాయకి ముద్దు పళ్ళు తోమే పగడాల రాయకి పై పళ్ళు తోమే మొగలు నీళ్ళల్లో మొగములు కడుగు కళ్ళతో నీళ్ళల్లో దానాలు చేసి అలా ఇళ్ళకొచ్చారు పొడుతలు ధరిస్తున్నారు పెట్టారు నామాల పేరెత్తకుండా చుట్టేరు భాగాల సూచన మెచ్చి చేతులకి వీర గడియాల జాబైన చేతులకి దండ గడియాలి గొలుసులు చంద్రహారాల ఐకాల గానంత బొడుగులెట్టారు మొత్తములో వేరు 3,000 జైమో మొత్తములో వేరు 3,000 జైమో పయ్యానాల వేరు 10,000 జైమో పయ్యానాల వేరు 10,000 జైమో ఆరుగురు కూడా ఎక్కిరించున్నారు వెనకాల ఉన్నాడు యాన వెంకటరమణ పెద్దయ్యా పదం వెళ్ళిపోదాం వారు 6 మూలు అంటూ
పడుకుంటాడు పడుకుంటాడు అడిగేస్తే 64 ఆలోచనలు ఆలోచిస్తాడు. ఏ తమ్ములారా ఓయ్. మనం కంగారు పడకూడదు ఆ. మనం ఏ పక్కెళ్ళాలో ఏ తీసుకెళ్ళాలో మన తల్లిని మన అడగాలి తండ్రిని అడగాలి. అలాగని ఓయ్. ఆ తల్లి దగ్గరికి వచ్చి ఆ. ఒక్క వందనం చేసి ఆ. అమ్మా, ఓయ్. అమ్మో, ఓయ్. ఓయ్ అమ్మాలో మాయమ్మ కన్న తల్లి అమ్మల మాయమనని గన్న తల్లి దీవించి పంపమ్మ దూకన్నాడిచ్చే. దీవించి పంపమ్మ దివకరణాలిచ్చే. ఓయ్. నువ్వు ఏ పక్కల్లోకి ఏ తీసుకెళ్ళొచ్చమ్మా. అలాగనే ఆ. ఒరే, ఒరే, ఓయ్. నా పెద్ద కుమారా, రాజు గోవిందు మీరు తూర్పుకి వెళ్ళొచ్చు ఉత్తరానికి వెళ్ళొచ్చు తూర్పుకు వెళ్ళొచ్చు ఉత్తరకెళ్ళొచ్చు దక్షిణ భాగం ఒక్కొక్క చూడొచ్చు దక్షిణ భాగము తొక్కు చూడొచ్చు పరమాద రాజ్యాలు మీరెళ్ళవద్దు పరమద రాజాలు మీరెళ్ళవద్దు పరమాద భాగాన భగవానున్నారు పరమద రాజాని పగవారున్నారు. ఓయ్. ఆ పరమ రాజ్యాన్ని పగవారున్నారు. బంగారు చెంతో నీళ్లు పట్టుకుని ఆ. 7 సెకండ్లు ఆ ఎదురొస్తా ఉంది. అయితే ఓయ్. ఆ రోజుల్లో కంగి దొరకాలంటే 7 సొప్పులు జరిగితేనే గాని కన్ను దొరికేదే కాదండి. 7 చెప్పులు అరిగితేనే గాని కన్ను దొరికేదే కాదు. ఆయన ఓయ్. అంటే ఆ రోజుల్లో ఆ. కంగి తక్కువ పురుషులు ఎక్కువ. పురుషులు ఎక్కువ ఆ. ఏ కంగి కావాలంటే ఆ. 7 చెప్పులు అరిగితేనే గాని కన్ను దొరికేదే కాదు. అటువంటి రోజుల్లో ఆ. మీరు కంగి ఉన్నారా ఆ. ఉళ్ళు మళ్ళు దాటేరో రాంబజేనో ఉల్లంగి దాటేరో రాంబజేనా ఉలమల్లు దాటేరు రామజీన ఉలన్ని దాటేరు రామజీన దాటేరో రామజీను చేలంగి దాటేరో రామజీన ఒత్తుగా పోసున్న రాంబజేనో ఉల్మళ్ళు దాటేరో రాంబజేనా ఒత్తుగా పోసన్న రామజీన ఉలమల్లు దాటేరు రామజీన శివన ధోరణ రామజీను చిత్తడి మీద దాటేరో రామజీన కాకుల ధోరణ రామజీను తాడి మీద దాటేరో రామజీన గద్దల ధోరణ రాంబజేనో గద్దడి మీద దాటేరో రాంబజేనా ఓ గద్దల దూరన్న రామజీన గద్దడి దాటేరు రామజీన రామజీను రామజీన సర్పాయ కర్ణులు రామజీన దాటెల్లుతున్నారు రామజీన. ఓయ్. భూపాల కరపాయి కర్ణులు కూడా అలా తొక్కు చూసో మీతో ఎవరు కూడా మాట్లాడతలేదు. ఓయ్ ఓయ్. సొక్కే చూసేందుకు అలా దిక్కరించున్నాము. మాట్లాడితే ఏ శాపం పెడతామేమో అని మిమ్మల్ని చూడగా తలుపులు వేసుకుంటున్నారు. మాట్లాడితే మంచిది ఫలితం అనుకుంటున్నాం. అనుకుంటున్నారు ఆ. మీరు తొక్కటి రాజ్యాలు తొక్కు చూసాం తిరిగి చూసాం. ఆరుగురు కూడా ఆ. 12 పలహాల మర్రి వృక్షంతో 12 పరమాల మర్రి వృక్షమా మర్రి వృక్షం కింద కొలువ తీసేరు మర్రి వృక్షం కింద కొలువు తీసారు. మర్రి వృక్షం కింద అలా కొలువు తీర్చారు. కొలువు తీర్చి ఆ. ఈ పెద్దన్న రాజు గోవిందరాజు వారు ఓయ్. ఒరే తమ్ములారా ఓయ్. వచ్చిన ముహూర్తాలు, మంచి కాదు వచ్చిన గడియాలు మంచి కాదు. మనం వెళ్ళిపోయి ఆ. మంచి ముహూర్తం వదిలి మంచి గడియ ముందుని మళ్ళీ వద్దాంరా ఆ. ఓయ్. వెనకాల ఉన్నాడు యాన వెంకటరావున పెద్దయ్యా రాజులు మనం సూచులు మనం ఆ పగవాడ భాగం వెళ్దాం. పట్టు సాధిద్దాం. ఏదో తప్పుడు కంచి దొరికితే తీసుకొచ్చి కళ్యాణం చేద్దాం. అలాగే మాట మాట కలుపుకుని ఆ. ఈ ఆరుగురు కూడా ఓయ్. పొద్దు పొద్దున్న లేచే పొద్దున్న లేచి పొద్దు పొద్దున్న లేచే పొద్దున్న లేచి అదేమే బతాము అడ్డబడ్డారు అదేమి పట్టాము అడ్డపడ్డారు. భాగము అడ్డబడ్డారు పొలమద భాగము అడ్డపడ్డారా పరమత భాగము ఏదైతే ఉందో పొలమద భాగము ఏరుతుంది. తంబాల సాహుల్య గలవు తంబాలు సావుళ్ళ గలవు తంబాల ప్రాణాలు గలవు మేలైన తంబాలు మేడలే గలవు. ఓ పెద్దయ్యా ఓయ్ ఇన్ని రాజ్యాలు తిరిగాం. రాజ్యం లేదనుకున్నాం. అలా దిగొచ్చినట్టుండరా. రాజుగారు ఎవర్రా ఆ. అలా పొగుడుకున్న బయలుదేరారు ఓయ్. అదే సమయంలో పక్కపాపడైన ఆ. ఈ ఆరుగురన్న తమ్ముల్ని ఆ. అలా కళ చూసి ఓయ్. మోహర్చిపోయి ఆ. ఆయన మోహర్ తెలుపుని ఆ. బాబు ఓయ్. మరి ఏ ఊరు రబ్బాయిలో ఏ పల్లె మీద ఏ ఊరు రబ్బలు ఏ పల్లె మీద ఎవరో తండ్రి ఎవరో తోబుట్టోడెవరో తల్లెవరో తండ్రెవరో తోబుట్టులెవరో ఒకసారి చెప్పండి ఓ రాజులారా ఒకసారి చెప్పండి ఓ రాజు గారు. బాబు ఓయ్. ఇది ఏ ఊరయ్యా మా చిత్తూరు జిల్లా దివా తిరుపతి అండి. ఏమిటి ఆ. ఇది చిత్తూరు జిల్లా దివా తిరుపతి. తిరుపతి ఆ. బాబు ఓయ్. ఈ తల్లి గారు ఎవరు మా తల్లిగారు పేరుందేవండి. ఏమిటి ఆ. ఈ తల్లి గారి పేరు పేరుందేవి. పేరుదేవా ఆ. బాబు ఓయ్. ఈ తల్లి గారు ఎవరయ్యా మా తండ్రికి పేరు తిమ్మరాజు గారు. బాబు ఓయ్. వారిద్దరు శ్యామ ఓయ్ ఓయ్ ఆలగా నీకెందుకు నిత్యాపంలాగా ఉన్నారు. ఆయన ఈ తల్లి
పేరు నా తోడబుట్టు నీ తల్లి పేరింద నా తోడబుట్టు నీ తండ్రి తెమ్మన్న మా బావగారు నీ తండ్రి బెమ్మన్న మా బావగారు బాబు ఓయ్ నీ తల్లి గారి పేరుండేవి ఆ సోయానంగా ఆ. నా తోబుట్టయ్యా మీ తోబుట్ట ఆ బాబు ఓయ్ నీ తల్లి గారికి ఎంతమంది జన్మలయ్యా మా తల్లి గారికి 7 కొడుకులు జన్మలయ్యాం అయ్యో బాబు యా బాబోయ్ ఏడుగురు కొడుకులే ఆ బాబు ఓయ్ మీరు ఏడుగురు క్షేమం మళ్ళయ్య మాటలయ్య బాబు నిత్య పొలం కొట్టేనే అంటే ఆ. మీరు ఆరుగురే కాపాడుతున్నారా ఆ. మరి ఏడుగురు ఏడుగా ఉడకవై చెప్తాము ఆ. ఎవయ్యో మా ఆరుగురికి సంఖ్య కళ్యాణాలైన ఎవరు పట్టణమాల్లో పంచుకున్నాం ఎవరు రాజ్యమాల్లో వెళ్తున్నాం మా చిన్నతమ్ముడు శ్రీనివాసుడికి చక్కని కన్ను చూసి కళ్యాణం చేద్దామని కన్ను కోసం వచ్చామయ్యా ఓయ్ బాబు వా మీరు కన్ను వచ్చారా? అవునండి. అయితే చిన్న మాట చెప్తాను ఆ చెప్పండి నాయనా, ఒరే మా ఇంటనుంటారా సక్కన్న గంగా, మా ఇంటను నజర సక్కన కన్యా చూడ సక్కన గంగా, చూడైన గంగా, చూడ సక్కన కన్యా చూడైన కన్యా నేల బేగు సాయ, నేలల్లో సాయ, నేల మేఘో సాయ నేలలో సాయ పాల బేగు సాయ, పాలల్లో సాయ, పాల మేఘో సాయ పాలల్లో సాయ చిలక పలుకులు మంగ, చెక్కారి మంగ, జరగ పొలగల మంగ సిన్నారి మంగ హంస పలుకులు మంగ, హరివేలు మంగ, అంశ పొలగల మంగ అలివేలు మంగ బాబు ఓయ్ చిలక పలుకులు మంగ, సిన్నారి మంగ హంస పలుకులు మంగ, అలివేలు మంగ మీకు మీ తమ్ముడికి నచ్చినట్లయితే ఆ. చేసుకుందరు కానీ ఆ. నచ్చకపోతే ఓహో మీరు ఆ. వెళ్ళిపోదురు కానీ ఆ. ఓ వస్తామండి ఆ ఆయన ఓయ్ మేనమామగారు ఓయ్. అలా కచేరి తోడుకెళ్ళి ఆ. నాకు వచ్చారు నా ముద్దులు మేనల్లు రాశిమరం చేస్తున్నాడు ఆ. ఆయన ఆరుగురు వందలకి మేనమామ ఆరు వందలకి మేమే అన్నమామ బంగారు సొమ్ములతో ఎక్కినాడు బంగారు సొమ్ములతో నేలెత్తినారు కత్తూరు తెచ్చాడు కాళ్ళెత్తినాడు కత్తులు తెచ్చారు కాళ్ళు ఎత్తినారు పన్నీరు తెచ్చాడు పైన చల్లాడు పన్నీరు తెచ్చారు పైన జల్లేరు ఓయ్ అలా కత్తూరు తెచ్చి కాళ్ళు ఎత్తారు పై జల్లేరు దగ్గరకు నా వచ్చాడు ముద్దులు మేనల్లు ఆరుగురు వందలకి మేనమామ ఆరు వందలకి మేమే అన్నమామ బంగారు కుర్చీలు బాగు చేసాడు బంగారు కొచ్చులు బావుకేసారు ఓయ్ అలా బంగారు కుర్చీలు అలా బావుకేసారు బాగుకేసి ఆ. మేనమామగారు ఓయ్. ఎదురుకుండా ఎండు కుర్చేసి అలా కొలు తీశారు అలా కొలు తీర్చాడయ్యా వెళ్ళిపోతుందా రే 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 ఇది ఎక్కడికే ఆ, ఏటది అంటే మా ఆరుగురికి చక్కగా బంగారు కుర్చీలు వేసారు ఆ. మామయ్య 2 కుర్చీలు కొలువు తీశారు కదా మన కట్న పాల్గొని రావు మామయ్య నడువు ఇరుక్కుని వెళ్ళిపోతున్నాడు అన్నాడు ఇంకేమి లేదనుకున్నారా ఆ. అది కాదయ్యా ఏంటి బాబు ఓయ్ వెనక వారికి ఆ. ఒక సాంప్రదాయం ఉండేది ఏంటంటే అది మన ఇంటికి వచ్చి చుట్టాన్ని గౌరవించాలంటే ఆ. వారి కుర్చీ ఎత్తే మనం మొక్కల బిడ్డ మీద కూర్చోవాలి వారి మొక్కలు పెడితే మనం నేల బిడ్డ మీద కూర్చోవాలి వారి పేట ఎత్తే మనం కింద కూర్చోవాలి కింద కూర్చొని ఆ. మంచి చెడ్డ మాట్లాడుకుంటేవారంట ఆహా అంటే ఓయ్. వచ్చిన చుట్ట మీద ఆ. ఓ మెట్టు కింద కూర్చుండేవారంట ఆ. అది వచ్చిన చుట్టాన్ని గౌరవించాలని ఆహా. మీ మేనమామ గారు ఆ. బంగారు కుర్చీలేసి ఆ. ఎదురు ఎండు కూర్చేసి కూర్చున్నాడయ్యా అవునంటారా అంటే లేక కాదు అంటే లేదేమోనని ఆయన ఓయ్. ఈ ఆరుగురు కూడా ఆ. ఆ బంగారు కుర్చీలు కూర్చున్నాడా ఆ. ఈ వెంకటరాజు గోవిందరాజు వారు ఓయ్ ఆయన, ఓయ్ మామయ్య మామయ్య ఓయ్ మామయ్య 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 ఓయ్ మామయ్య నీ వచ్చే మా పనులు ఏ పెద్ద భయ్యో మేమొచ్చి మా పనులు ఎనపెచ్చవయ్యే మామయ్య ఓయ్ నీ వచ్చేప్పుడే 6 రోజులు ఫోటో అయిపోయింది మామయ్య మా కన్నా తల్లి పేరుందేవి మా గొడ్డ ఎదురు చూపెట్టదు మామయ్య అలాగనే ఓయ్. మేనమామగారు ఓయ్. అప్పుడు సంతోషంతో ఆ. మంగాదేవి మందరలే ఆ. అలా పొడిగా ఎత్తున్నాడా ఆ. ఓయ్. మందరలో మందరలో ఓయ్ మందరలో మందర్ల ఓయి మందరలో నా మంగడు కూడు మొత్తాము చేసు మామగారు కూడా మోతాబు చేసి మొత్తాము చేయండి 3000 చేసు మోతాబు చెయ్యండి 3000 చేయము ప్రయాణాలు చేయండి 10,000 చేసు ప్రయాణాలు చెయ్యండి 10,000 చేయము అలా ఎప్పుడైతే పొడిగా చేరు ఆ. మంగాదేవి మందరలో ఓయ్. మంగాదేవి ఏం చేస్తున్నారా ఆ. కాయ చెత్తల నూనె సీగాయ మాగాయ చెట్టల్ల నూరు జాగాయ జాపత్రి నలుగులెట్టారు జాగాయ జాంపత్రి నలుగులెట్టారు చన్నీళ్ళు తానాలో సక్కంగా చేసి చన్నీళ్ళు దానాలు చక్కగా చేసి నీళ్ళు తానాలో ఏకంగా చేసు నీళ్ళు దానాలు ఏకంగా చేసి ఓయ్. అలా మంగాదేవికి ఆ. అలా తండ్రి ఆ. అలా తడతలు పొడుతులు ధరిస్తున్నారు అరే మల్లె మొగ్గల చీర మా తల్లి కట్టే మల్లె మొగ్గల సీర మా తల్లి కట్టు అందాల కట్టాల రఘు తొడిగారు అందాల
గద్దల రౌకు తిరిగేరే ఉన్నంగా తల్లు నూరు ముళ్ళేసి నున్నంగా తలదు నూరు ముడలేసే చక్కగా తల్లు జారు జడలేసు చక్కంగా తలదు దారు జడలేసే తీని పాపను తీసి మేలు జడలేసి తీని పాపిడి తీసి మేలు జడలేసే ఉప్పుపై ముచ్చాల జల్లెలుగా పోసు ఉప్పుపై ముచ్చాలు జల్లెడగా పోసే జల్లెడికి జాజాల పేరు నెట్టింది జల్లెడికి జాజాల పేరు నెట్టింది నడిచేటి కాలాగ నాగుడం చేరు నడిచేటిగా అలాగే నాలుగు కన్యాలు చేతులకి వేర గడియాలు చేతులకి వీర గడియాల నాపైన చేతులకి దండ గడియాలు జామైన చేతులకి దండ గడియాలు గుడిలు గొలుసులు చంద్రహారాలు ముళ్ళు గొలుసులు చంద్రహారాల ఐదాల కానంద పొడుగులెట్టారు ఐకాలగా ఆనంద బుడుగులు మొత్తం చేశారు 3000 జయమో మొత్తం చేశారు 3000 జయమో పయ్యగా చేశారు 10,000 జయమో అయ్యాలా చేశారు 10,000 జయమో ఈ ఆరుగురిని కూడా ఓయ్. 6,000 మంగాదేవిని ఆ. మొత్తం చేశారు 3,000 చేయంగా 10,000 చేయంగా అలా మంగాదేవిని తోడుకుంటున్నారు ఆ. ఆ ఆరుగురు భావన కళ చూసి ఆ. సిగ్గుపడతా లగ్గపడతా కడపలు తీసి కడపలు పెట్టింది తొలకర మెరుపులా కలుపులు మెరిసింది ఈ ఆరుగురు కూడా ఆ. ఆయన ఓయ్. మామయ్య మామయ్య ఓహే మామయ్య 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 ఓయి మామయ్య నచ్చింది మామయ్య కన్యన చిందే నచ్చింది మామయ్య కన్యా నచ్చింది ఇడు జోడు తల్లి ఎద్దరికే తగును ఈడు జోడు తగును ఇద్దరికి తగును ఎద్దరిని వీడు ఎద్దగా జోడు ఇద్దరిది ఒక ఈడు ఇద్దరికి జోడు మామయ్య ఓయ్ కన్య నచ్చింది కట్నా చెప్పు మామయ్య కట్నా చెప్పన్నారు ఆ. దగ్గరోళ్ళే కదా ఇచ్చిన పని ఓపెన్ పొద్దునంత పారంగా భారీగా ఇడిచి పెడుతున్నాడు మేనమామ గారు ఆ. బాబు ఓయ్. పెళ్ళికొడు కట్నం ఆ. 18 లక్షలు ఇస్తానయ్యా ఆడపడుతుంది కట్నం కావాలండి వీడు ఆడపడుచుగా ఆ. అటు 6 లక్షలు ఇస్తానయ్యా తోడపిల్ల కట్నం కావాలి వీడు తోడగొడు పిల్లడుగా ఆ. అటు 9,000 మా ఇస్తానయ్యా తమ్ముడికి అద్దాల పని దొరుకునే లాల్సీ కావాలి అద్దాలు పంచి దొరుకునే లాల్సీ సరే అది పెడతానయ్యా ఏమండి ఆ. మీరు పడుకోక వెళ్ళేసి వచ్చిన కోరుకుంటాం ఏంటి బాబు ఏమి లేదు కోలగడికి బంగారు పళ్ళు అండి ఇది పళ్ళువా పళ్ళు ఇదే సరే అది పెడతానయ్యా కాలుగొని పళ్ళువా ఆ. సరే పెడతానయ్యా కోలగడికి ఎండు సొమ్ముడు కావాలండి అది ఎండు సొమ్ము ఆ. సరే, అది పెడతానయ్యా అలాగేనండి అయితే నాయనా ఓయ్. ఈ కోరిందల్లా అంటున్నాడు అన్నారా ఆ. ఈ వెంకట రాజు గోవిందరాజు వారు ఓయ్. నాయన ఓయ్. మామయ్య ఓహే మామయ్య 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 ఓయి మామయ్య నచ్చింది మామయ్య కంగనా చిందే చిందే మామయ్య గంగన చిందే కంగమా నచ్చింది కట్టాల నచ్చు కన్ను ఒక నచ్చినాయి కట్నాలు నచ్చి మామయ్య కంగ నచ్చింది కట్నాలు వచ్చినాయి కట్నాలు నచ్చినాయి ఆ. పళ్ళు పని ముహూర్తాలు మామయ్య అలాగనే ఆ. ఓయ్ ఊరు బ్రాహ్మణ ఎవరు పేర పిలిచే ఊరూరు బ్రాహ్మణ ఊర పేర పిలుసు తన ఊరు బ్రాహ్మణ పేర పిలిచే ఊరు బ్రాహ్మణ తన పేర పిలుసు ఊరు బ్రాహ్మణ పేరెట్ట పిలిచే పేరూరు బ్రాహ్మణ పేరెట్టు పిలుసు ఆయన ఓయ్. పేరూరు బ్రాహ్మణ మా పెంకులు అంటారు పెంకులు అంటారు ఆ. పురుష పురుష కత్తయ్య పక్కన సాతెత్తులు ఆ. గొప్పంటారు పెళ్ళి అంటే సంభవాలు బాగా వస్తాయని మంత్రాలు వచ్చిన మంత్రాలు రానివారు కూడా అంతా కలిసి బయలుదేరారు బ్రాహ్మలంతా కలిసి బయలుదేరారు ఊరికా చేరికే చేరుకుంటారు ఆలమరిగా చేరికే చేరుకున్నారు చేత పుస్తకాల చేత పట్టారు చేత పుస్తకాలు చేత పట్టారు పంచంగాలను ఎదుగుతున్నారు యాద పంచంగాలు ఎదుగుతున్నారు ఒకటే తీశారు వారేమి వయ్యే ఒక వేగి తీశారు వారే మేయి గుడ్డు కొమ్మల మీద గోవాల జంతో యుద్ధ పువ్వుల మీద దువ్వాల జంట మల్ల తీశారు మూడవ వేసైన మల్ల తీశారు ఆకాశ మార్గాన అవసర జంతో ఆకాశ మార్గాన అంశాల జంట మూడవ వేసైన మల్ల తీశారు మూడవ వేసైన మల్ల తీశారు పలవరంపున వారు పశువుల జంతో పలవాలంటే వారు పక్షుల జంట నాలుగు వేసైన మల్ల తీశారు నాలుగవ వేసైన మల్ల తీశారు జోడుతో సాడుతుంది చూడుగా చూడయ్య లేచాడుతుండే ఐదవ వేసైన మల్ల తీశారు ఐదవ పేజైన మల్ల తీశారు ఆహువా పోతయ్య వెలిసి పుట్టారు అయ్య వెలిసి పుట్టారు కుదిరింది ఎద్దరికే కుదురు కుదిరింది ఇద్దరికి కుదురు ఈడు జోడు కుదురు ఎద్దరికే కుదురు ఈడు జోడు కుదురు ఇద్దరికి కుదురు ఓయ్. బాబోతయ్య అది వెలిసి పుట్టారు ఈడు జోడు చాలా బాగుంది అదే లగ్గలకి ముహూర్తాలు ఎడుతున్నారు ముహూర్తాలు పెడుతున్నారు ఆ. ఆదివారం నాడు అత్తం వచ్చింది ఆదివారం నాడు అత్తం వచ్చింది బుధవారం నాడు పొక్కం వచ్చింది బుధవారం నాడు పొన్నం వచ్చింది లక్షవారం నాడు మెత్తన్న
రోజు లచ్చివారం నాడు మెత్తన్న రోజు శుక్రవారం నాడు శుద్ధ భాగము శుక్రవారం నాడు శుద్ధపాదీమే పొగల 10 గంటలకే పోదు లగ్గాలు పగల 10 గంటలకే పోదు లగ్గాల ఆ పోదు లగ్గాలు ఔరొచ్చుతుందో ఆ పోదు లగ్గాలు ఔరొచ్చుతుందో ఆ కొమ్మ లగ్గాల కుదురొచ్చినాయి ఆ గుంపల గాల కుదురొచ్చినాయి ఓయ్ ఆ పోదు లగ్గాల ఔరొచ్చినాయి కుదురొచ్చినాయి బ్రాహ్మణుడికి చొప్ప బ్రాహ్మణులు ఇచ్చారు బ్రాహ్మణులు వెళ్తున్నారు ఆరుగురు పైకి లేచారు ఆ ఓయ్ నేను వచ్చేప్పుడే 7 రోజుల పూట అయిపోయింది మామయ్య మా కన్నా తల్లి పేరుందేవి మా కోసం ఎదురు చూస్తుంటుంది మామయ్య బావయ్య ఓయ్ ఆడపిల్లగలోడు ఆ. ఏమన్నా లోటు కొట్ల ఆ చెవుడు పాలైపోతాం మామయ్య బావయ్య ఓయ్ నువ్వు చుట్టాలు పడ సింపు కొట్టు మందోడి ఈ దొరకడం ముట్టలేస్తాం మామయ్య బావయ్య ఓయ్ నువ్వు ముత్యాలు జడగొట్టి ముగ్గులేయించు రంగులేయించు కళ్ళప్పులేయించు బావయ్య ఓయ్ పెళ్లి పళ్ళు కనుక చేయించు ఆ మేము చుట్టాలు పడ సింపు కొట్టు మంది వస్తాం ఆ అలాగనే ఆ. మీ మేనమామ గారు ఓయ్. అప్పుడు సంతోషంతోడి ఆ. ఏనాడు ఇడిపోయిన చుట్టారు ఈనాడు కలుతుందని అని పెళ్లి పనులు మొదలెట్టాడంట ఆ. అయితే ఓయ్. ఈ ఆరుగురు కూడా కన్య దొరికిందని ఆ. అప్పుడు సంతోషంతోటి ఓయ్. ఉళ్ళు మళ్ళు దాటేరు రామజీనో ఉళ్ళకి దాటేరు రామజీనా ఉలమల్లు దాటేరు రామజీనో ఉలండి దాటేరు రామజీనా జగడాలు దాటేరు రామజీనే చేరండి దాటేరు రామజీనా తుగబోతున్న రామజీనో ఉర్మల్లో దాటేరు రామజీనా ఒత్తుగా పోతున్న రామజీనో ఉలమల్లు దాటేరు రామజీనా సేమల ధోరణ రామజీను చిక్కడి దాటేరు రామజీనా కాకులు ధోరణ రామజీను కాయని దాటేరు రామజీనా గెద్దల దూరన్న రామజీను గెద్దడి దాటేరు రామజీనా రామజీను రామజీనా దిర్వ దిర్వద కొండ రామజీను దివ్యంగా చేరేరు రామజీనా ఓయ్ అలా దివ్యంగా చేరేరు కన్నా తల్లి పేరుందేవి ఆ. అలా కళ్ళారు చూసింది ఆ గబగబా 7 సెకండ్ల అలా ఎదురొస్తా ఉంది వచ్చిన కుమారులోని ఓయ్. ఆయన కుమారులారా ఆ. రెండు పనులు శుభ్రమయ్యా అప్పలమైనయా అలాగనే ఓయ్ ఒక్కడు కూడా ఉలుకుతలేదు పలుకుతలేదు లేదు ఆ. మాట్లాడతలేదు ఆ. ఏరా సతుకుమారా ఓయ్ రాజు గోవిందు ఆ. ఓయ్ ఎవరు మాట్లాడతలేదు ఆ. ఇంకా ఎవరైనా గొడవ పెట్టుకున్నారా ఆ. లేకపోతే ఎవరిదైనా ఆ గొడవ పెట్టుకొచ్చారా గొడవకి వచ్చారా అని కంగారు పడుతుంటే ఆ. ఆ కంగారు చూసి ఓయ్. వెంటనే రోజు గోవిందరావు వారు ఆ. ఓయ్ ఓయ్ అమలమాయమనగన్న తల్లి పుట్టేమో పెరిగేమో మమగన్న తల్లి పుట్టి భూమండలము ఏలతున్నాము మామయ్యున్నాడని మాటన్న లేదే ఓయ్ ఈ ఆదన్నమమ్మ మామయ్య అన్న మాటన చెప్పలేదేటమ్మా ఓయ్ రాజు గోవిందు ఆ వెళ్ళామమ్మా ఆ పర్వాలేదు వెళ్ళామమ్మా అయ్యి బాబోయ్ ఆలమూరు మాకు అడిగి తెచ్చామమ్మా మేనమా కూతురు మెచ్చి తెచ్చామమ్మా అయ్యి బాబు 70 నెలలకి ఏకరాజ్యంగా పాలిస్తున్నాడు ఏకరాజ్యంగా పాలిస్తున్నాడు ఓయ్ అత్త కూడా బాగుందమ్మా ఓయ్ ఒక అబ్బాయి అమ్మాయినమ్మా అమ్మాయినమ్మా అమ్మాయి ఉండమే కదమ్మా ఆలమూరు అంగన్ అడిగి తెచ్చాం మేనమా కూతురు మెచ్చి తెచ్చామమ్మా ఓయ్ రాజు గోయిందు అయ్యి బాబు మీ 6 కోళ్ళు ఏ కోళ్ళ కూడా అంత అందంగా ఉంటది ఓయ్ ఓయ్ ఇటు కాకపోతానా పెళ్లి కొడుకు కట్నం పచ్చని పందిట్లో 18 దాకా పైకి మన్నాడు పైకి మన్నాడు ఆడపిల్ల కట్నం అడిగాం అయ్యో 6 లక్షలు ఇస్తానన్నాడు తోడపిల్ల కట్నం అడిగాం అయ్యో 9 ఏళ్ళు ఇస్తానన్నాడు మన తమ్ముడు తొడుకునే లాల్ చేతలు పంచి అడిగాం అది పెడతానన్నాడు మామే పడుకు మళ్ళీ కోరుకోరేమమ్మా పాలు గడికి బంగారు పళ్ళుమమ్మా నీదమ్మ చేరేసాడు కాదు పళ్ళు గోడకే ముహూర్తం కూడా ఇచ్చేసానమ్మా ఆదివారం నాడు అర్థం వచ్చింది బుధవారం నాడు కొండం వచ్చింది లచ్చివారం నాడు మెత్తని రోజు శుక్రవారం నాడు పాటి రోజుని
పగల 10 గంటలకి ఆ బుద్ధులకు ఎదొచ్చిన కుమ్మలగా కుదురొచ్చినాయి అమ్మా. రేపు వచ్చే శుక్రవారం అమ్మా. తమ్ముడు నువ్వుని ఆలమురమంగా మూలగలోకెళ్ళి 3 ముళ్ళేసే. తమ్ముడు నువ్వు ఆలమురమంగాదేవి 3 ముళ్ళేసున్నా నా చిన్న కొడుకు కళ్యాణం అది కనుక చెయ్యాలి. ఈ చుట్టాలు తిప్పుకోవడం మంది రావాలి. పెళ్ళంటే పెట్టరా ముహూర్తాలు లేవమ్మా. లగ్గ చెప్తే లగ్గలే మీద సుఖముడు వచ్చేస్తుందమ్మా. నువ్వు చక్క పెడతా ఉండమ్మా. కేకసే బాధ్యత నాదమ్మా. రా చెప్పాడు జాబులు మంచి పెడుతున్నాయి. ఆ రోజుల్లో ఇంట్లో కళ్యాణం అయినా ఓ కళ్యాణం ఓ పెళ్లి చేసినా ఓ గోపురం చేసినా మనుషులు చెప్పేవారు లేకపోతే ఉత్తరం రాసేవారు. అది ఇప్పుడైతే ఆ రోజులు కాబట్టి ఇక్కడ ఫోన్ కొడితే దుబాయ్ వెళ్తుంది. ఇక్కడ చేసి సింధు దుబాయ్ లో కూర్చొని చూస్తున్నాడు. దుబాయ్ అక్కడ ఆ రోజుల్లో జాబులు రాశారు. ఆ జాబులు కోర్రం జరగలో అలా పంచి పెడతా ఉన్నాయి. మేఘంలో చందమామ తేలిల్లో తొన్నాయే చందమామ మేఘంలో చందమామ నడిచెల్లో తొన్నాయే చందమామ ఎల్లాగా ఎల్లాగా చందమాము కైలాసం వెళ్ళింది చందమాము. అలా జాబిడిచి పెట్టింది. అలా జాబిడిచి పెట్టింది. అలా జాబిడిచి పెట్టింది. పాపి కొండల్లోనే చందమాము సెలకెళ్ళుతున్నది చందమాము. ఎల్లాగా ఎల్లాగా చందమాము దేవలాగా మేలే చందమాము. దేవలాగా మేలే చందమాము దేవుడికి జాబిడి చేసందమాము. నాగాలో కామేలే చందమాము నాగెందుకే జాబిడి చేసందమాము. యమలోక మేలే చేసందమాము యం ధర్మ రాజులకే సంతమాము. యం ధర్మ రాజులకే సంతమాము జాబిడి చేపెట్టే చేసందమాము. గంజే కామాక్షికే సంతమాము జాబిడి చేపెట్టే చేసందమాము. మధురో మే నాచికే సంతమాము జాబిడి చేపెట్టే సంతమాము. నాగాలో గాంధీ సంతమాము నాగెదిగే జాబిడి సంతమాము. నేలముని జాబిడి చేసంతమాము పాలముని జాబిడి చేసంతమాము. చెట్లముని జాబిడి చేసంతమాము జనకాముని జాబిడి చేసంతమాము. చెట్లముని జనములు కూడా అలా జాబులు ఎడ వెళ్తా ఉంది. ఆ రోజుల్లో బస్సులు కానీ ఆటోలు కానీ బస్సులు కానీ మోటార్ సైకిళ్ళు కానీ రైళ్లు కానీ అమరాలు కానీ బస్సులు కానీ ఆటోలు కానీ మోటార్ సైకిల్ కానీ ఏమీ లేవండి. వాహనం మీద వస్తున్నారు. వాహనం వచ్చేవారు వాహనం లేకపోతే కాళ్ళగా నడిచి వచ్చేవారు. ఎంత దూరం అయినా సరే నడిచి వచ్చేవారు. ఎలిగి వాహనం ఎక్కి చందమాము గణపతి వచ్చాడు చందమాము. నంది వాహనం ఎక్కి చందమాము
నంది వాహనమెక్కే చందమామో ఎవడు వచ్చాడు చందమాము గుర్రు పోతూనెక్కే చందమామో అగ్నిదేవుడు చందమాము ఎనుబోదు నెక్కు చందమామో ఎన్నమా రాజంటే చందమాము వాహనం వెళ్తున్నారు కాళ్ళగా నడిచొస్తున్నారు దేవలోగా మేలే దేవేంద్రుడు